meeting is being recorded. Thank you. Yeah, I'm sorry. Now the class is being recorded. So let's get back to the topic. Yeah. Acupuncture. I think you know this. Just now I told you. It's nothing but inserting needles in the body and trying to provide treatment. Now, stress. So we know the meaning of stress, first of all. Stress control methods under. Stress and ending means it is an emotional or physical tension. సో మనకి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఏమంటే ఫ్రస్ట్రేషన్ ఎక్కువ వస్తుంది, కోపం ఎక్కువ వచ్చేస్తుంది, నర్వస్నెస్ ఎక్కువ అయిపోతుంది, అండ్ బాడీ విల్ నాట్ బి ఏబుల్ టు టేక్ దట్ మచ్ లోడ్. సో దెన్ వీ హ్యావ్ టు కంట్రోల్ ద స్ట్రెస్. ఆ స్ట్రెస్ ని కంట్రోల్ చేసుకోవాలంటే మెడిటేషన్ ఉంది, యోగా ఉంది, అండ్ దెర్ ఆర్ వేరియస్ అదర్ వేస్. అంటే లిజనింగ్ టు మ్యూజిక్ కానీ ఆర్ ఇన్వాల్వింగ్ అవర్ సెల్స్ ఇన్ ది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కానీ, అలాంటి వాచింగ్ మూవీస్ కానీ, ఇన్వాల్వింగ్ అవర్ సెల్స్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. ఆక్వాటిక్ థెరపీ. వాట్స్ మీన్ బై ఆక్వాటిక్ థెరపీ? ఆక్వా అంటే వాటర్. దీని గురించి ఇంతకు ముందు కూడా చదివాం. ఆక్వాటిక్ థెరపీ ఈజ్ అ ఫిజికల్ థెరపీ that takes place in a pool or other aquatic environment under the supervision of a trained healthcare professional. So one trained professional, he will be allowing the patient, and he will be allowing the patient to be in the water, and he makes the patient play in the water or move in the water or swim in the water, whatever it is, so that the patient can get exercise. That is also called as hydrotherapy. Hydro ante enti? Water. హైడ్రోఫోబియా అంటే వాటర్ ని చూసి భయపడతారు అనమాట. అంటే ఇప్పుడు డాగ్ బైట్ జరిగినప్పుడు ఏంటంటే, డాగ్స్ బైట్ చేసినప్పుడు మనం కానీ ఇంజెక్షన్ కానీ తీసుకోలేకపోతే, ఇఫ్ వి డి నాట్ టేక్ దట్ ఇంజెక్షన్, ర్యాబిస్ ఇంజెక్షన్ ఇమీడియట్లీ తీసుకోకపోతే, మేబీ ఆఫ్టర్ 10 years or 15 years తర్వాత కూడా వి గెట్ ఎ డిసీజ్. ఇట్స్ రేర్ డిసీజ్ కాల్డ్ ఎస్ హైడ్రోథెరపీ. అంటే వాటర్ ని చూసి భయపడతారు, దానికి ట్రీట్మెంట్ కూడా, దానికి క్యూర్ కూడా లేదు. ద పేషెంట్ డైస్. ఆక్వా అంటే ఏంటి? వాటర్. అండ్ ఎలర్జిక్ రియాక్షన్స్. సో మనకి కొన్నిసార్లు రియాక్షన్స్ వస్తూ ఉంటుంది. మన బాడీ ఏంటంటే, మన ఇమ్యూనిటీ సిస్టమ్ ఏంటంటే, ఏదైనా హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఆర్ మన హార్మ్లెస్ సబ్స్టెన్సెస్ ఇజేం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ వెళ్ళింది, మన ముక్కులోకి డస్ట్ వెళ్ళింది, ఇమీడియట్ గా ఏమొస్తుంది? స్నీజింగ్ వస్తుంది. ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొంచెం హార్మ్ఫుల్ సబ్స్టెన్సెస్ తగిలే మనకి సేమ్ పంజెంట్ స్మెల్ పడుతుంది. మనం ఫ్లెక్స్ షాప్స్ లోకి వెళ్తుంటాం, వాళ్ళ దగ్గర అక్కడ నుంచి స్ట్రాంగ్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, మన బాడీ విత్ స్టాండ్ అవ్వలేదు, స్వెల్లింగ్స్ వస్తుంటాయి, ర్యాషెస్ వస్తుంటాయి, అండ్ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ వస్తుంటది. దాన్ని ఎలర్జిక్ రియాక్షన్స్ అంటారు. సో ద సెకండ్ టాపిక్ విచ్ వీఆర్ గోయింగ్ టు కవర్ టుడే ఇస్ ఎలర్జీ అండ్ ఇమ్యూనాలజీ. ఎలర్జీ అంటే మనకు మన బాడీ కొన్ని వాటికి విత్ స్టాండ్ అవ్వలేదు. అంటే డస్ట్ కి కానీ, స్మోక్ కి కానీ, లేకపోతే పెర్ఫ్యూమ్స్ కానీ, ఫుడ్ కానీ, అలా రకరకాల ఎలర్జీస్ అని, ఫుడ్ ఎలర్జీ అని, స్మోక్ ఎలర్జీ అని, డస్ట్ ఎలర్జీ అని, సేమ్ ఆల్ దీస్ ఎలర్జీస్ మీన్స్ అవర్ బాడీ రియాక్ట్స్ వెరీ క్విక్లీ టు ద సిస్టమ్ అన్నమాట. ఇమ్యూనాలజీ అంటే ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ పవర్. ఒక్కొక్కరికి ఒక్కొక్క రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ వి అబ్జర్వ్ ద పీపుల్ హూ స్టే ఇన్ ద స్లమ్ ఏరియాస్, అంటే డ్రైనేజ్ దగ్గర, లేకపోతే పూర్ పీపుల్, వాళ్ళకి మస్కిటోస్ ఎక్కువ ఫ్రీక్వెంట్ బైట్ చేస్తున్నా కూడా వాళ్ళకి మలేరియాలు, డెంగ్యూలు రావు. ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, రెసిస్టెన్స్ పవర్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇమ్యూనాలజీ ఇస్ స్టడీ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్, అండ్ ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ బ్రాంచ్ ఆఫ్ ద మెడికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్. అంటే మన బాడీ ఫైట్ చేస్తూ ఉంటుంది కంటిన్యూస్ గా డిసీజెస్ తో. ఆ ఫైట్ చేయాలి అంటే ఏం కావాలి? ఇమ్యూనిటీ సిస్టమ్ కావాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ ఇమ్యూనాలజీ. సో ఈ ఎలర్జీ అండ్ ఇమ్యూనాలజీలో we will study about few diseases. Allergic rhinitis. Allergic rhinitis అంటే it's a hypersensitivity of the nasal mucosa due to exposure to allergens. So మనకి rhinitis అంటే ప్లాస్టిక్ సర్జరీ అప్పుడు మనం చూసాం, rhinoplasty అని, సర్జరీ డన్ టు ద నోస్ అని. సో ఈ ఎలర్జిక్ రైనైటిస్ అంటే సీజన్స్ ప్రకారంగా, అంటే కోల్డ్ సీజన్ లో కానీ
ఆర్ పెరీనియల్ అంటే ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉండడం పోతూ ఉండడం అలా జరుగుతుంది. ఇట్స్ క్రానిక్ డిసీజ్. ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే. ఆస్థిమా, దిస్ we might have studied several times. ఆస్థిమా అంటే ఏంటి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు ద లంగ్స్ అన్నమాట. ఇట్ కాజెస్ బ్రీదింగ్ ప్రాబ్లం. మనం బ్రీదింగ్ అనగానే ఎవరు గుర్తు రావాలి? పల్మనాలజిస్ట్, పల్మనాలజీ. సో the tubes that carry air into the lungs and out of the lungs, they are blocked. So ఎప్పుడైతే ఇవి narrow అయిపోతాయో, బ్లాక్ అయ్యి narrow అయిపోతాయో, the person feels difficulty in breathing. So then the person will not be able to breathe properly. దీన్ని ఆస్మా అంటారు. ఇట్స్ క్రానిక్ డిసీజ్. క్రానిక్ అంటే రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. అండ్ ఫుడ్ అలర్జీ. సో మనకి కొన్ని ఫుడ్స్ అంటే అలర్జెటిక్ రియాక్ట్ అవుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, బ్రాహ్మిన్స్ కానీ మనం కానీ చికెన్ కానీ వాళ్ళు పెట్టంటే వాళ్ళకి ఒక అలర్జెటిక్ ఫీలింగ్ వస్తుంటది. సో మనం కూడా కొన్నిసార్లు when we come across the people who are eating the like frogs or snakes or something, we get a little bit of allergic. So food allergy is one type of allergy. అంటే the immune system will be identifying, సో ఈ ఫుడ్ మనకి పనికి రాదు, ఇది చాలా డేంజరస్ అని మనం ఇమీడియట్ గా మన బాడీ రియాక్ట్ అవుతూ ఉంటుంది. అందుకని చాలా సార్లు మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు డెర్మటాలజిస్ట్ ఏమంటారంటే వంకాయ తినద్దు అంటారు. సేమ్ బ్రింజాల్. డ్రగ్ ఎలర్జీ. సో డ్రగ్ ఎలర్జీ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ ఎలర్జీ. అంటే కొన్ని డ్రగ్స్ కి మన బాడీ తీసుకోదన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది రిబోఫ్లెవిన్ వేసుకున్నా, కొంతమంది పెన్సిలిన్ తీసుకున్నా, సో ఇమ్మీడియట్ గా మన బాడీ రియాక్షన్ చూపించేస్తుంది. దాన్ని డ్రగ్ ఎలర్జీ అంటారు. ఇన్సెక్ట్ స్టింగ్ ఎలర్జీ. కొన్ని ఇన్సెక్ట్స్ అంటే లైక్ వాస్ప్ కానీ, బీస్ కానీ, యాంట్స్ కానీ, మస్కిటోస్ కానీ, టిక్స్ కానీ, ఇవి కుట్టినప్పుడు మనకి అక్కడ స్కిన్ అంతా రెడ్ ర్యాష్ లాగా ఫామ్ అయిపోతుంటది. అండ్ ఇమ్మీడియట్లీ అవర్ బాడీ రియాక్ట్స్. దట్ ఈస్ కాల్డ్ as ఇన్సెక్ట్ స్టింగ్ ఎలర్జీ. ఎలర్జిక్ కంజంక్టివైటిస్. కంజంక్టివైటిస్ అనేది మనకి ఆప్థమాలజీలో వస్తుంది టాపిక్. అంటే ఇట్స్ అన్ ఐ డిజీజ్. కళ్ళ అంటారు, ఐస్ రెడ్ గా అయిపోయింటది. ఇది ఒకరి నుంచి ఒకరికి పాస్ అవుతూ ఉంటుంది. ఇట్స్ అన్ ఇన్ఫెక్షియస్ డిజీజ్. సో ఈ ఎలర్జిక్ కంజంక్టివైటిస్ కూడా దేని వల్ల వస్తుంది అంటే ఎలర్జీ వల్ల వస్తుంది. అంటే లైక్ పాలెన్ వల్ల కానీ, ఆర్ డాండర్ వల్ల కానీ, యానిమల్స్ డాండర్ వల్ల కానీ వి గెట్ కంజంక్టివైటిస్. కాంటాక్ట్ డెర్మటైటిస్. సో ఎప్పుడైతే మన స్కిన్ when it contacts any allergic substance, we get contact dermatitis. Derma ante skin anamata. Sinusitis. You know about the sinusitis? We discussed sinusitis in neurology also. Sinusitis ante mana hollow spaces unte skull lo. సో ఇక్కడ ఇన్ఫెక్షన్స్ కానీ ఎలర్జీ కానీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే we get facial pain, సివియర్ హెడేక్ విల్ బి దేర్, అండ్ నేజల్ డిశ్చార్జ్ ఎక్కువ ఉంటుంది. అంటే జలుబు ఎక్కువ వస్తూ ఉంటుంది, సివియర్ హెడేక్ ఉంటుంది. దెన్ వీ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ సైనసైటిస్. ఇది ఫస్ట్ ట్రీట్మెంట్ రెస్పాండ్ కాకపోతే సర్జరీ చేస్తారనమాట. ప్యాచ్ టెస్ట్. దిస్ ఆల్సో వి స్టడీడ్ ఎర్లియర్. ప్యాచ్ టెస్ట్ అంటే మన స్కిన్ ఎలా రియాక్ట్ అవుతుంది అని తెలుసుకునేదానికి ప్యాచ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. యూ కెన్ సీ ఇన్ ది ఇమేజ్. సేమ్. సో సమ్ పీపుల్ స్కిన్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్. అంటే అందుకనే ఏదైనా కాస్మెటాలజీ ప్రోడక్ట్స్ వాడేటప్పుడు ఏం చేస్తారంటే చెవు వెనకన స్ప్రే చేసుకుంటారు. అంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్ గా అక్కడ రెడ్ గా అయినప్పుడు కానీ, లేకపోతే ఇరిటేషన్ వచ్చినప్పుడు కానీ, ఓకే మనకి పెర్ఫ్యూమ్ పడదు అని మనం ఐడెంటిఫై చేస్తాం. అలాగే ప్యాచ్ టెస్ట్. సో దే డూ దిస్ ప్యాచ్ టెస్ట్ అండ్ దే ఐడెంటిఫై ఫర్ విచ్ అవర్ స్కిన్ ఈస్ రియాక్టింగ్ అని. స్కిన్ ప్రిక్ టెస్ట్. ఇక్కడ చూడండి, ప్రిక్ అంటే ఏంటి? గుచ్చడం. నీడిల్ తో ప్రిక్ చేస్తూ ఉంటారు అనమాట. అంటే స్కిన్ ఎలాంటి సబ్స్టెన్స్ కి ఎలా రియాక్ట్ అవుతుంది అని తెలుసుకునే దానికి స్కిన్ ప్రిక్ టెస్ట్ అంటారు. డయాబెటిస్. యు నో అబౌట్ డయాబెటిస్? ఇట్స్ క్రానిక్ డిజీజ్. సో ఎప్పుడైతే అవర్ బాడీ కెనాట్ ప్రొడ్యూస్ ఇన్సులిన్ ప్రాపర్లీ, ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదో బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అవ్వదు అనమాట. సో లో బ్లడ్ షుగర్ ఆర్ హై బ్లడ్ షుగర్ ఉంటుంది. Then we get diabetes. This is a very chronic disease
and this is a very dangerous disease. అందుకని ఎప్పుడు మన హాస్పిటల్కి అడ్మిట్ అయినా the first thing which the doctors ask is నీకు డయాబెటీస్ ఉందా, సెకండ్ థింగ్ నీకు బీపీ ఉందా, బ్లడ్ ప్రెషర్ ఉందా, డయాబెటీస్ ఉందా, డయాబెటీస్ అంటే ఏ మెడిసిన్స్ వేసుకుంటున్నారు, బీపీ అంటే ఏ మెడిసిన్స్ వేసుకుంటున్నారు. సో ఈ డయాబెటీస్ వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో డయాబెటీస్ లో మనకి 2 types of diabetes ఉన్నాయి. Type 1 diabetes and type 2 diabetes. So type 1 diabetes ani usually you can see it in the childhood. Type 2 diabetes is seen in the adults. So type 2 diabetes can be managed based on the medication, based on the lifestyle. అంటే మనం తీసుకునే ఫుడ్ లో మార్పులు రావడం వల్ల కూడా type 2 diabetes ని కొంచెం రెగ్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ టైప్ 2 డయాబెటీస్ ని ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఎక్సెసివ్ థర్స్ట్, దాహం ఎక్కువ వేస్తుంటది, కంటిన్యూస్ గా ఫ్రీక్వెంట్ యూరినేషన్ కి వెళ్తూ ఉంటారు, వీక్నెస్ ఎక్కువ ఉంటది, బ్లర్రెడ్ విజన్ అంటే సరిగ్గా చూడలేకపోతుంటారు. అండ్ గ్రేవ్స్ డిజీజ్ is related to thyroid gland. So too much thyroid hormone is produced అంటే hyperthyroidism అంటారు. థైరాయిడిజం లో 2 types ఉన్నాయి. హైపర్థైరాయిడిజం అంటే ఎక్సెసివ్ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని హైపర్థైరాయిడిజం అంటారు. దట్ లీడ్స్ టు గ్రేవ్స్ డిజీజ్. విటిలిగో. సో విటిలిగో అంటే మన బాడీ మీద వైట్ ప్యాచెస్ ఏర్పడతాయి అన్నమాట. సో it is a skin disease in which pigment cells of the body are destroyed. So మన pigment cells ఎప్పుడైతే destroy అవుతాయో white patches form అవుతాయి. So that leads to depigmentation. The next one is Addison's disease. So when the adrenal glands do not produce enough hormones, then it leads to Addison disease. Okay, these are the various types of diseases. Sorry, what are the various types of diseases? We will have a quick recap. Then we'll go to the types of treatments which we can come across in this allergy and immunology. So allergy and immunology lo first we come across asthma, allergic rhinitis, asthma, food allergy, drug allergy, insect sting allergy, allergic conjunctivitis, contact dermatitis, sinusitis, patch test, skin prick test, diabetes లో మనం 2 types నేర్చుకున్నాం, type 1 and type 2 అని. type 1 అంటే చిన్నపిల్లల దగ్గర మనం ఐడెంటిఫై చేయొచ్చు, type 2 అంటే it is found in the adults అని. Graves' disease, vitiligo, Addison's disease, cellular therapy. This is about the treatment. We are going to know the various types of treatments. Cellular therapy. So cellular therapy and so we will be transplanting the human cells to replace the damaged tissues or cells. ఎప్పుడైతే డిజీజ్డ్ అంటే ఒక పర్సన్ కి అంటే అన్హెల్దీ పర్సన్ లో సెల్స్ కానీ టిష్యూస్ కానీ డ్యామేజ్ అవుతే అతనికి న్యూ టిష్యూస్ కానీ న్యూ సెల్స్ కానీ అతనిలో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. దెన్ ఇట్ ఈస్ కాల్డ్ as cellular therapy. సో దీని థెరపీ వల్ల వేరియస్ టైప్స్ ఆఫ్ డిజీజెస్ ఆర్ treated. Next, vaccines అంటే మనకు తెలుసు వేరియస్ టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్ ఆర్ గివెన్. సో కరోనా టైంలో కూడా మనం వ్యాక్సిన్స్ ఇంజెక్ట్ చేసుకున్నాం. అవేం చేస్తాయి? సో దే డెవలప్ ఇమ్యూనిటీ పవర్. అంటే ఎప్పుడైతే డిజీజ్ రావడానికి ట్రై చేస్తుందో అప్పుడు ఈ వ్యాక్సిన్ వెళ్ళి ఫైట్ చేస్తుంటది. సో ద బాడీ విల్ రిమెంబర్ ద థ్రెట్. ఎప్పుడైతే మళ్ళీ ఆ డిసీజ్ అటాక్ అవ్వడానికి వస్తుందో ఈ వ్యాక్సిన్ వెళ్ళి ఫైట్ చేస్తుంటది. సో దట్ ఇట్ డెవలప్స్ ఇమ్యూనిటీ పవర్ ఆర్ ద రెసిస్టెన్స్ పవర్. Adoptive cell transfer. So it is nothing but the transfer of cells into a patient. Combination therapy అంటే ఏంటి అంటే ఇది ఒకే థెరపీ కాకుండా దీంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ థెరపీస్ ఆర్ యూస్డ్ అన్నమాట. దట్ ఈస్ వై ఇట్ ఇస్ కాల్డ్ యాజ్ కాంబినేషన్ అంటే మోర్ దెన్ వన్ అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాంబినేషన్ థెరపీ. నెక్స్ట్ వన్ ఈస్, just a second, I'll just have a sip of water. So combination therapy అంటే ఎస్పెషల్లీ మనం క్యాన్సర్లో
క్యాన్సర్ పేషెంట్స్ లో మనం చూస్తుంటాం కీమోథెరపీ అని, రేడియేషన్ థెరపీ అని, ఇలా రకరకాల ట్రీట్మెంట్స్ ఇస్తుంటారు. దాన్ని కాంబినేషన్ థెరపీ అంటారు. నెక్స్ట్ immunomodulators. సో immunomodulators ఏంటంటే దే రెగ్యులేట్ ద ఇమ్యూన్ రియాక్షన్. So that is why they are called as immunomodulators. The next topic and the third topic or the final topic for today is psychiatry. Psychiatry and it is related to the brain. You can watch it in the image. It is a branch of medicine that is concerned with diagnosis, treatment, and prevention of mental, emotional, and behavioral disorders. So సైకియాట్రిక్ సంబంధించిన డాక్టర్ ఎవరంటే సైకాలజిస్ట్. సో సైకియాట్రిస్ట్ లో ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే డిజీజ్ ఏంటంటే డిప్రెషన్. డిప్రెషన్ అంటే ఏంటి? అసలు నా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు అంటే వాడికి మూడ్ ఉండదు అనమాట. ఏది చదవాలని ఉండదు, ఏది వినాలని ఉండదు, లేకపోతే ఏ ఎంటర్టైన్మెంట్కి వెళ్ళాలని ఉండదు. సో దెన్ స్లోలీ ది గోయింగ్ టు డిప్రెషన్. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి చాలా అసలు హ్యాపీనెస్ ఉండదు, ఒక గిల్ట్ ఫీలింగ్ ఉంటుంది, అసలు మన లైఫ్ ఏంటి అనే ఫీలింగ్ ఉంటుంది, డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది, ఆర్ యాపిటైట్ ఉండదు, ఎనర్జీ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే వాళ్ళు ఎస్పెషలీ కెన్ ఫైన్ ఇన్ ద లవర్స్. జైన్ లవర్స్ ఏంటి, వాళ్ళకి తినాలని ఉండదు, తాగాలని ఉండదు, ఏదో నిద్ర సరిగ్గా రాదు. జైన్ ఆల్ దీస్ థింగ్స్ విల్ బి దేర్. అంటే ఇప్పుడు వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. ఏం అమ్మాయి ఇంకా మాట్లాడలేదు, ఏంటబ్బా ప్రాబ్లమ్, ఏమైంది. జైన్ నెక్స్ట్ యాంగ్జైటీ డిజార్డర్స్. యాంగ్జైటీ అంటే ఏంటి? ఓవర్ టెన్షన్. సో యాంగ్జైటీ ఈస్ ఎ ఫీలింగ్ ఆఫ్ అప్రెన్షన్. సో ఇది అయిపోతుంది, అది అయిపోతుంది అంటే రిజల్ట్ వస్తుంది. ఒకవేళ రిజల్ట్ వస్తే నేను ఫెయిల్ అయిపోతే మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మా ఇంట్లో వాళ్ళు అయిపోతే నేను ఏం చేసుకోవాలి అంటే ఉన్నది లేనిది ఊహించేసుకొని దే క్రియేట్ అ లాట్ ఆఫ్ థ్రెట్ ఆర్ డేంజర్ టు దెమ్సెల్వ్స్. అంటే వాళ్ళకి వాళ్ళే ఒక ఫియర్ ని వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాంగ్జైటీ డిజార్డర్. నెక్స్ట్ బైపోలార్ డిజార్డర్. బై అంటే ఏంటి? టూ అనమాట. బైపోలార్ డిజార్డర్ అంటే కొన్నిసార్లు వీళ్ళకి చాలా వేరియేషన్స్ ఉంటుంది. ఎక్కువ హ్యాపీనెస్కి వెళ్ళిపోతారు, ఎక్కువ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మూడ్ ఎపిసోడ్స్. అంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ గా సాడ్ ఉంటారు, లేకపోతే ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ మిక్స్డ్ స్టేట్, బైపోలార్ డిజార్డర్. స్కిజోఫ్రెనియా. So this is a complex chronic mental health disorder. So దీనివల్ల ఏంటంటే hallucinations means they will be in the delusions అంటే ఊహల్లో బతికేస్తుంటారు. So this causes speech disorganization or behavior problems or cognitive thinking ability తగ్గిపోతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ దేంట్లో వస్తుందంటే స్కిజోఫ్రెనియా. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటే పోస్ట్ అంటే ఏంటి? తర్వాత. పోస్ట్ సర్జరీ అంటే ఆపరేషన్ తర్వాత, పోస్ట్ మార్టం చనిపోయిన తర్వాత బాడీని ఎగ్జామిన్ చేయడాన్ని పోస్ట్ మార్టం అంటారు. పోస్ట్ అంటే ఎప్పుడైనా తర్వాత. ప్రీ అంటే ఏంటి? ముందున. ఎర్త్ క్వేక్స్ వచ్చిన తర్వాత కానీ, న్యాచురల్ కెలామిటీస్, ఫ్లడ్స్ వచ్చిన తర్వాత కానీ, వార్ జరిగినప్పుడు కానీ, రేప్ జరిగినప్పుడు కానీ, సునామీస్ వచ్చినప్పుడు కానీ, ఆర్ ఎలాంటి ఎవరికైనా ఫిజికల్ అసాల్ట్ దెబ్బలు తగిలినప్పుడు కానీ, యాక్సిడెంట్ అయినప్పుడు కానీ, ఇలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు అదే షాక్ లో ఉంటారు. దాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ అంటారు. అంటే ఇన్సిడెంట్ అయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ రేప్ విక్టిమ్స్ కానీ మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళు ఆ షాక్ నుంచి తేరుకోలేరు. అంటే అదే మెంటల్ షాక్ లో ఉంటారు అన్నమాట. దట్ ఈస్ కాల్డ్ as పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్. ఈటింగ్ డిజార్డర్స్. కొంతమందికి ఈటింగ్ డిజార్డర్స్ ఉంటుంది. అంటే ఈ ఫుడ్ తినరు, ఆ ఫుడ్ తింటారు, ఆర్ ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే వాళ్ళ బాడీ మీద నేను ఇలా ఉండాలి, అలా ఉండాలి, అంటే ఓవర్ వెయిట్ ఫుడ్ చేసుకోవడం కానీ, లేకపోతే దే ట్రై టు టేక్ ఎ లాట్ ఆఫ్ కేర్ అబౌట్ దేర్ బాడీ. టేకింగ్ ఎ ప్రాపర్ ఫుడ్, అంటే ఇంత క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి, లేకపోతే ఎక్సెసివ్ ఫుడ్ తీసుకోవాలి. కానీ ఇది కూడా మెంటల్ డిజార్డర్ కి దారితీస్తుంది. అండ్ సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్. సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్ అంటే కొన్ని సబ్స్టెన్సెస్ ని వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తుంటారు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్. అంటే డ్రగ్స్ తీసుకోవడం కానీ, ఆల్కహాల్ తీసుకోవడం కానీ, సో మెడికేషన్స్ తీసుకోవడం కానీ, వీటిని ఏమంటారు అంటే సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్. అంటే ఆ టాబ్లెట్స్ తీసుకోలేకపోతే వాళ్ళు ఉండలేరు, ఆ డ్రగ్స్ తీసుకోలేకపోతే వాళ్ళు ఉండలేరు. దాన్ని ఏమంటారంటే సబ్స్టెన్స్ యూజ్ డిజార్డర్ అంటారు.
డిసోసియేషన్. డిసోసియేషన్ అంటే డిస్అసోసియేషన్. డిసోసియేటివ్ డిజార్డర్ అంటే సెపరేట్ అయిపోవడం. అంటే అందరూ ఒకలాగా థింక్ చేస్తా ఉంటే, అందరూ ఒకలాగా ఫీలింగ్స్ ఉంటే, వీళ్ళ మటుకు సెపరేట్ థింక్ చేస్తుంటారు, వీళ్ళ మటుకు సెపరేట్ గా వాళ్ళ ఫీలింగ్స్ ఉంటాయి. దాన్ని డిసోసియేషన్ డిజార్డర్ అంటారు, ఆర్ డిస్అసోసియేటివ్ డిజార్డర్ అంటారు. సోషల్ యాంగ్జైటీ డిజార్డర్. సోషల్ అంటే సొసైటీలో, యాంగ్జైటీ టెన్షన్, డిజార్డర్ సొసైటీలో మనం ఎలా మింగిల్ అవుతాం. నేను చాలా సన్నగా ఉన్నాను, ఎవరైనా చూస్తే నన్ను ఏమనుకుంటారు, నేను చాలా డార్క్ ఉన్నాను, బ్లాక్ ఉన్నాను, వేరే వాళ్ళు చాలా ఫెయిర్ గా ఉన్నారు, వాళ్ళతో మనము ఎలాగా, వాళ్ళు చాలా తెలియగలరు, నాకు అసలు తెలివే లేదు, ఇలాంటి లేనిపోని ఫోబియాస్ పెట్టుకుంటారు, ఫియర్స్ పెట్టుకుంటారు, అంటే టెన్షన్స్ పెట్టుకుంటా ఉంటారు అనమాట. దాన్ని సోషల్ యాంగ్జైటీ డిజార్డర్, దట్ ఈస్ కాల్డ్ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్. నేను చాలా హైట్ తక్కువ ఉన్నాను అని, వెయిట్ ఎక్కువ ఉన్నాను కానీ, లేకపోతే కలర్ తక్కువ ఉన్నాను కానీ, నాకు తెలివితేటలు లేదు కానీ, లేకపోతే నేను చాలా రిచ్ కాదని కానీ, ఇలా ఏదో ఒక సైకలాజికల్ ఫీలింగ్ పెట్టుకుంటారు. సొసైటీతో వాళ్ళకి కంపేర్ చేసుకొని వాళ్ళు చాలా తక్కువ అనుకొని ఫీల్ అయిపోతుంటారు. దాన్ని సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ అంటారు. పానిక్ అటాక్. పానిక్ అటాక్ అంటే సపోజ్ ఏదైనా ఎర్త్ క్వేక్ వచ్చింది, సపోజ్ ఏదైనా ఎవరికైనా హార్ట్ స్ట్రోక్ వచ్చింది, అప్పుడు మనం పానిక్ సిచ్యుయేషన్ లో ఉంటాం. అంటే మనం కానీ రీకలెక్ట్ చేసుకుంటే ట్విన్ టవర్స్ కొలాప్స్ అయినప్పుడు, ట్విన్ టవర్స్ అమెరికాలో ఉంది, ట్విన్ టవర్స్ ఉండేవి. సో అవి టెర్రరిస్ అటాక్ చేసినప్పుడు అవి ఫైర్ లో, when they were caught in the fire, people try to escape. సో పానిక్ సిచ్యుయేషన్ లో ఏంటంటే పీపుల్ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు అనమాట. అంటే ఎలా పడితే అలా పరిగెడుతుంటారు. ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం, వి ట్రై టు రన్ హియర్ అండ్ దేర్, హెల్టర్ స్కెల్టర్. అలాంటివి కాకుండా సో వీ షుడ్ కంట్రోల్ అవర్ ఎమోషన్స్ అండ్ వీ షుడ్ బి వెరీ వైజ్ అనమాట. సో ఈ పానిక్ అటాక్స్ అయినప్పుడు పీపుల్ రియాక్ట్ ఇన్ ఎ డిఫరెంట్ వే. సో వాళ్ళు ఏదో బ్రీదింగ్ ప్రాబ్లం వచ్చేసినట్టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కొలాప్స్ అయింది, వాళ్ళు ఇరుక్కుపోయారు, దే ఆర్ కాట్ ఇన్ ది బిల్డింగ్. సో ఇప్పుడు నన్ను ఎవరు రెస్క్యూ చేయలేరు, నాకు ఊపిరి ఆటలేదు, నేను చచ్చిపోతున్నాను అని, ఇలాంటి సైకలాజికల్ ఫీలింగ్స్ వాళ్ళు పెట్టుకుంటే వెళ్తుంటారు అనమాట. ఫోబియా అనే వర్డ్ మనం చాలా సార్లు విన్నాము. అండ్ జస్ట్ ఒక 5 minutes ముందు కూడా హైడ్రోఫోబియా అని ఒక వర్డ్ చెప్పాను. హైడ్రో అంటే ఏంటి, వాటర్, ఫోబియా అంటే ఏంటి, ఫియర్ అనమాట. అంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ గురించి కానీ, ఏదైనా సిచ్యుయేషన్స్ గురించి కానీ మనం కానీ ఫియర్ కానీ ఏర్పరచుకుంటే దాన్ని ఫోబియా అంటారు. సో రకరకాల ఫోబియాస్ ఉన్నాయి. హైడ్రోఫోబియా యూ కెన్ సీ ఇన్ ద ఫస్ట్ ఇమేజ్. హైడ్రో అంటే ఏంటి, వాటర్. అలాగే కొంతమందికి లైట్నింగ్ వచ్చినా, కొంతమందికి వర్షం పడినా, కొంతమందికి చెట్లను చూసినా, ఆర్ కొంతమందికి యానిమల్స్, అంటే కాక్రోచెస్ ని లేకపోతే ఫ్రాగ్స్ ని, కొంతమంది బ్లడ్ చూడగానే కల్దిరి పడిపోతూ ఉంటారు. కొంతమంది ఎయిర్ప్లేన్ ఎక్కడానికి వాళ్ళకి భయం, ఆర్ కొంతమందికి ఎక్కువ హైట్ లో నిల్చుకుంటే వాళ్ళకి భయం అనమాట, ఆర్ కొంతమందికి వాటర్ లో వెళ్ళడానికి భయం. సో ఇలా రకరకాల ఫోబియాస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సైకాలజీకి సంబంధించింది. సో దట్ ఈస్ వై ఎలాంటి ఫోబియాస్ ఉన్నా మనం ఎవరిని కన్సల్ట్ చేయాలంటే సైకాలజిస్ట్ ని కన్సల్ట్ చేయాలి. కాండక్ట్ డిజార్డర్ అంటే ఎస్పెషలీ యూ కెన్ ఫైండ్ ఇట్ ఇన్ ద చిల్డ్రన్. పిల్లలు కొంతమంది, అంటే పిల్లలేనే కాదు, టీనేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవరితో ఎలా బిహేవ్ చేయాలనేది వాళ్ళకి తెలియదు. దాన్ని కాండక్ట్ అంటే వాళ్ళ పాటికి వాళ్ళు తినేయడం కానీ, ఆర్ వాళ్ళు తినేటప్పుడు బెల్చింగ్ సౌండ్స్ చేయడం కానీ, ఆర్ వాళ్ళు ద వే హౌ దే రియాక్ట్ ఆర్ ద వే హౌ దే రెస్పాండ్ అనేది తెలుసుకోలేకపోవడం వల్ల కానీ దాన్ని కాండక్ట్ డిజార్డర్ అంటారు. ఇంటలెక్చువల్ డిసబిలిటీ అంటే ఐక్యూ లెవెల్స్, అంటే వాళ్ళకి సరిగ్గా ఇంటెలిజెన్స్ ని యూజ్ చేయలేకపోవడం అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు దే క్యాన్ అండ్ దే వుడ్ లెర్న్ న్యూ స్కిల్స్ బట్ దే లెర్న్ వెరీ వెరీ స్లోలీ. అంటే మిగతా వాళ్ళు ఫాస్ట్ గా నేర్చుకుంటే, అంటే మనం ఎప్పుడైనా లెసన్ ఒక 1 hour లో కానీ చదవగలిగితే, ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఉన్నోళ్ళు ఏంటంటే వాళ్ళకు 3 hours లోను 4 hours లోను చదువుతుంటారు. వాళ్ళని కొన్నిసార్లు ఎక్కువ ఇంటెలెక్చువల్ డిసబిలిటీ ఉంటే వాళ్ళని మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ అంటారు. మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్. సో వాళ్ళకి థింకింగ్ పవర్ చాలా తక్కువ ఉంటుంది అండ్ దే విల్ నాట్ బి ఏబుల్ టు కోప్ అప్ విత్ ద నార్మల్ పీపుల్. ADHD.
సో వాట్ ఈస్ meant by ADHD అంటే Zain, attention deficit or hyperactive disorder. Attention deficit. AD అంటే attention deficit. Zain, సో వీళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోతారు అనమాట. వాళ్ళకి అటెన్షన్ ఉండదు. జైన్ అంటే ఒక దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. ఒక బుక్ పట్టుకుంటే వాళ్ళకి మైండ్ డీవియేట్ అయిపోతా ఉంటది. జైన్ ఆర్ వాళ్ళు ఒక దాని మీద ఫోకస్ చేయలేరు అనమాట. ఆర్ హైపర్ యాక్టివ్ అంటే ఓవర్ యాక్టివ్. జైన్ ఫాస్ట్ పనిచేసేయడం, దాని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, దాన్ని అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంట. అటెన్షన్ వాళ్ళు కరెక్ట్ గా ఉండదు అనమాట, ఆర్ హైపర్ యాక్టివ్ ఉంటారు అనమాట. దిస్ యూ కెన్ సీ ఎస్పెషల్లీ ఇన్ ద చిల్డ్రన్, స్కూల్ ఏజ్ చిల్డ్రన్. సో ఇలాంటి వాటన్నిటికీ రకరకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయన్నమాట. జైన్ సో లెట్ us see the treatments. CBT. Zain, so it is nothing but psychotherapy. సో అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అని తెలుసుకునేదే ఈ సైకోథెరపీ అనమాట. జైన్ సో ద సైకాలజిస్ట్ విల్ బి టాకింగ్ టు దెమ్ అండ్ ట్రైంగ్ టు know their mental condition and the way how they are mingling in the office or in the school or in the colleges and the way how they are responding to the difficulties అనేది తెలుసుకుంటారు. డయాలెక్టికల్ బిహేవియర్ థెరపీ. డయాలెక్టికల్ బిహేవియర్ థెరపీ అంటే సో ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ థెరపీ. అంటే వీళ్ళు డిస్ట్రెస్ టాలరెన్స్ అంటే ఎప్పుడైనా మెంటల్ గా ఫీల్ అయినప్పుడు కానీ, డిప్రెషన్ లోకి వెళ్ళినప్పుడు కానీ, జైన్ సో వాళ్ళని దాన్ని ఓవర్కమ్ చేయడానికి, వాళ్ళు దాన్ని డిఫీట్ చేయడానికి మైండ్ఫుల్నెస్ కానీ, యోగా కానీ, మెడిటేషన్ కానీ చేసి ఓవర్కమ్ చేసేదానికి సజెస్ట్ చేస్తారు. గ్రూప్ థెరపీ. ఈ గ్రూప్ థెరపీ అనేది మనం వీ కెన్ సి అంటే ఒక గ్రూప్ డిస్కషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం వీ విల్ బి ఏబుల్ టు ఓవర్కమ్ ద ఫోబియా. అంటే సొసైటీలో ఏం మాట్లాడతాము, వాళ్ళు ఏం మాట్లాడితే ఎలా రెస్పాండ్ అవుతారు అనేది మనకి ఓవర్కమ్ చేస్తాం అనమాట. యాంగర్ మేనేజ్మెంట్ ని, డిప్రెషన్ ని, ఇవన్నిటిని ఓవర్కమ్ చేయాలంటే గ్రూప్ థెరపీ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ థెరపీ. ఫ్యామిలీ థెరపీ కెన్ బి అబ్జర్వ్డ్ ఇన్ యానిమల్ మూవీ. యానిమల్ మూవీలో ఆ హీరోకి ఒక సెక్షువల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చొని డిస్కస్ చేసుకుంటారు. అలా డిస్కస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్యామిలీ విల్ బి సపోర్టింగ్ హౌ టు కోప్ అప్ విత్ ద ప్రాబ్లం. దాన్ని ఫ్యామిలీ థెరపీ అంటారు. ఆర్ట్ థెరపీ అంటే ఎప్పుడైతే మనకి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయో, మనం ఏం చేస్తామంటే ఈ థెరపీ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే మనకి స్ట్రెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎక్కువ స్ట్రెస్ గానంటే ఐ వాచ్ మూవీస్. కొంతమంది ఎక్కువ స్ట్రెస్ గానంటే వాళ్ళు గేమ్స్, స్పోర్ట్స్ లా ఇన్వాల్వ్ అయిపోతుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వి వాళ్ళ స్ట్రెస్ ని తగ్గించుకుంటూ ఉంటారు. కొంతమంది యోగా చేస్తుంటారు, కొంతమంది మెడిటేషన్ చేస్తుంటారు. ఈ ఆర్ట్ థెరపీ అనేది ఏంటంటే వాళ్ళ యాంగ్జైటీని తగ్గించుకునే దానికి ఆర్ట్ లో ఇన్వాల్వ్ అవుతారు. ఆర్ట్స్ అంటే 64 కళ్ళనే, సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, మ్యూజిక్ కానీ, పెయింటింగ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్. మ్యూజిక్ థెరపీ, జస్ట్ నై టోల్డ్ మ్యూజిక్ థెరపీ అని. సో ఈ మ్యూజిక్ థెరపీ వల్ల మ్యూజిక్ థెరపిస్ట్ ఏంటంటే ఒక పర్సన్ కి ఆ మ్యూజిక్ మీద ప్యాషన్ డెవలప్ చేసి తన మైండ్ ని డైవర్ట్ చేసి రిలాక్స్ అయ్యేదానికి హెల్ప్ చేస్తాడు. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూజిక్ థెరపీ. ఫార్మకోథెరపీ. ఫార్మో అంటే ఏంటి? మెడిసిన్స్ అన్నమాట. సో డ్రగ్స్ ఇవ్వడం వల్ల పేషెంట్ కి ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఫార్మకోథెరపీ. ఎక్స్ప్రెసివ్ థెరపీ అంటే వాళ్ళు ఉన్న ఫీలింగ్స్ ని కానీ, సో ఎలాంటి సమ్ ఆఫ్ ద కండిషన్స్, యాంగ్జైటీని కానీ, ఆటిజం కానీ, ఈటింగ్ డిజార్డర్స్ కానీ, ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ కానీ, ఇలాంటి డిజార్డర్స్ అన్ని ఉన్నప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెసివ్ థెరపీ వల్ల అంటే వాళ్ళ ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేసి దే బర్స్ట్ అవుట్. అంటే వాళ్ళు కోపాన్ని కానీ అవన్నీ దే ట్రై టు షో దేర్ ఫీలింగ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ట్ అన్నమాట. అండ్ టెలిథెరపీ. టెలి అంటే ఏంటి? ఫోన్ ద్వారా కౌన్సిలర్స్ ఏంటంటే వాళ్ళని కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు. జైన్ సో ఫేస్ టు ఫేస్ అపాయింట్మెంట్ లాగి కౌన్సిలర్స్ టెలిథెరపీలో అపాయింట్మెంట్ ఇచ్చి వాళ్ళకి కౌన్సిల్ చేస్తుంటారు. సైకో ఎడ్యుకేషన్. సో సైకాలజిస్ట్ కూర్చొని కౌన్సిలింగ్ క్లాసెస్ వల్ల వాళ్ళ స్ట్రెస్ ని రిలీజ్ చేస్తారు. సో దీస్ ఆర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఒక్కసారి సైకాలజీలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, వాటికి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏంటి అనేది వి విల్ గో త్రూ వెరీ వెరీ క్విక్లీ. సో సైకాలజీలో మనకి డిప్రెషన్ వస్తుంది, యాంగ్జైటీ డిజార్డర్స్,
bipolar disorder, schizophrenia, post-traumatic stress, eating disorder, SUD, substance use disorder, dissociation or disassociated disorder, social anxiety disorder, panic attack, phobia, phobias లో ఏంటి రకరకాల phobias అని, and conduct disorder, intellectual disability, ADHD, and what are the various types of psychological treatments? CBT, it is nothing but a form of psychotherapy, dialectical therapy, group therapy, family therapy, art therapy, music therapy, pharmacotherapy, expressive therapy, teletherapy, psychoeducation. Psychoeducation ante nowadays in the schools and colleges, every government is insisting, means each and every state government is insisting to have a psychologist. ఎందుకంటే పిల్లల స్ట్రెస్ ని ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ కార్పొరల్ పనిష్మెంట్ వాళ్ళకి స్ట్రెస్ తగ్గించడానికి సైకాలజిస్ట్ ఏంటంటే కౌన్సిలింగ్ క్లాసెస్ ద్వారా వాళ్ళని మోటివేట్ చేస్తా, వాళ్ళని స్టడీస్ పట్ల ప్యాషన్ డెవలప్ చేస్తారనమాట. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ సైకో ఎడ్యుకేషన్. ఓకే, సో ఎనీథింగ్ టు ఇంటరాక్ట్, యూ కెన్ ఇంటరాక్ట్, ప్లీజ్ be in the chat box. I was a little bit busy in the last week, so I could not share the videos. I'll share them. I apologize for the inconvenience. Anything, or shall I ramp up the class? Okay then, I'm learning. So catch you later. Thank you. Bye-bye.